2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. క్రెడిట్ కార్డ్ని యూసేజ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? లేదంటే మనం లోన్ కట్టుకునేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాము. అంటే వాళ్ళు ఎలా పడితే అలాగా మనల్ని టెంప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ వాటిని తప్పించుకొని మనం ఎలా ఉపయోగించుకుంటే మన జీవితంలో క్రెడిట్ కార్డ్ త్రూ కూడా మనం సక్సెస్ అవ్వచ్చు అనేటువంటిది ఈరోజు మనతో పాటు లాబిశెట్టి మహేష్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, క్రెడిట్ కార్డ్ యూసేజ్ అసలు ఏ విధంగా ఉండాలి? అంటే ఎలా ఉపయోగిస్తే క్రెడిట్ కార్డ్ మనకు ఉపయోగపడుతుంది? ఈరోజు గమనిస్తే నాగరాజు గారు, చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అప్పుల్లోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం క్రెడిట్ కార్డ్ యొక్క హై యూసేజ్. కానీ క్రెడిట్ కార్డ్ అనేది చాలా బెస్ట్ టూల్ ఫైనాన్షియల్ పరంగా మనం చెప్పుకుంటే. దానివల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయి. కానీ ఆ లాభాలను పొందకుండా దాని ద్వారా నష్టాలు పొందుతూ అప్పుల్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం క్రెడిట్ కార్డు వల్ల ఏ విధంగా లాభాలు పొందవచ్చు, దాని నుండి నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, అసలు క్రెడిట్ కార్డు సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక బెస్ట్ టూల్. చాలామందికి ఈరోజు క్రెడిట్ స్కోర్ అనేది, సిబిల్ స్కోర్ చాలా తక్కువగా ఉంటుంది. అసలు కొంతమందికి జీరో, అంటే అసలు ఓపెన్ కూడా అవ్వదు. అంటే సిబిల్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది, అది ఒక వ్యక్తి పేరు మీద ఎన్రోల్ అవ్వడం అనేది కూడా ప్రారంభం కాదు. ఎందుకంటే ఏ లోను తీసుకోరు, ఏ లోను పేమెంట్ అనేది జరగదు. కాబట్టి అక్కడ సిబిల్ స్కోర్ అనేది జనరేట్ అవ్వడమే ప్రారంభం కాదు. అలాంటి వారికి హోమ్ లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ కంపల్సరీ. కాబట్టి అలాంటి వ్యక్తులు ఏం చేయాలి? క్రెడిట్ కార్డు ద్వారా తమ యొక్క డైలీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో క్రెడిట్ కార్డు ద్వారా పర్చేజ్ చేయాలి. మళ్ళీ 30 to 40 days డ్యూ డేట్ బిల్ ఉంటుంది కదండి, జనరేట్ అయ్యాక అంత లోపు మనం పే చేసేయాలి. ఇలా ఒక 6 months చేసామనుకోండి, ఆటోమేటిక్గా సిబిల్ స్కోర్ జనరేట్ అవ్వడం ప్రారంభమవుతుంది. ఒక గుడ్ సిబిల్ స్కోర్ అనేది మనకు కనబడుతుంది. ఎప్పుడు క్రెడిట్ కార్డు మనం యూజ్ చేయాలి? మన అకౌంట్లో ఎంతైతే బ్యాలెన్స్ ఉంటుందో అంతవరకు మాత్రమే మనం క్రెడిట్ కార్డ్ అనేది యూసేజ్ చేయాలి. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి? అమౌంట్ లేనప్పుడు షాపింగ్ కొరకు, ఫెస్టివల్స్లో క్లాతింగ్ చేయడానికి, ఫెస్టివల్ షాపింగ్ కొరకు, బయట అవుటింగ్ ఫుడ్ తినడానికి, ఇలా తమ యొక్క స్తోమతకు మించి డబ్బు అవసరమైనప్పుడు క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇలా ఎట్టి పరిస్థితులను కూడా యూజ్ చేయకూడదు. మన అకౌంట్లో ఎంతైతే అమౌంట్ ఉందో ఆల్టర్నేటివ్ క్యాష్ 30,000 ఉందనుకోండి, ఆ 30,000 వరకు మాత్రమే మనం క్రెడిట్ కార్డు యూజ్ చేయాలి. అప్పుడు ఈజీగా దాన్ని రీపేమెంట్ అనేది మనం చేయగలుగుతాం. ఇంకొక విషయం, క్రెడిట్ కార్డు ద్వారా మనం ప్రతిరోజు ఎక్స్పెన్సెస్ రాస్తున్నాం కదండి. అవునండి. అలా రాయడం కాకుండా ప్రతిదీ నువ్వు క్రెడిట్ కార్డు ద్వారానే పే చేసావు అనుకోండి, మంత్ ఎండింగ్లో మనకు మంచి స్టేట్మెంట్ వస్తుంది. అసలు నువ్వు దేని కొరకు ఎంత పే చేసావు, దేనికి ఎక్కువ మొత్తంలో పే చేస్తున్నావు అనేది ఒక మంచి స్టేట్మెంట్ రూపంలో మనకు రావడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి నెక్స్ట్ మంత్ మనం ఎలా ఎక్స్పెన్సెస్ పే చేయాలి అనే విషయం కూడా మనకు తెలిసిపోతుంది. ఇంకొక అడ్వాంటేజ్, రివార్డ్స్ రావడం జరుగుతుంది, చాలా డిస్కౌంట్స్ మనం పొందడం జరుగుతుంది, చాలా ఆఫర్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది. బట్ ఇవన్నీ కూడా మన యొక్క డిసిప్లిన్తో ఈ క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేయాలి. క్రెడిట్ కార్డ్ డిసిప్లిన్తో యూజ్ చేస్తే నీ ఫైనాన్షియల్ గ్రోత్, సిబిల్ స్కోరు పెరుగుతుంది. కానీ ఎమోషన్స్తో నువ్వు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మన యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఒక 5 points చెప్తాను. ఓకే అన్న. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేటప్పుడు ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి పాయింట్స్ మనం మన మైండ్లో పెట్టుకొని క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేయాలి. ఈ పాయింట్స్ గుర్తుంచుకొని మనం క్రెడిట్ కార్డ్ యూసేజ్ చేస్తే ఎట్టి పరిస్థితులను కూడా అప్పుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఫస్ట్ పాయింట్, డోంట్ స్వైప్ ద క్రెడిట్ కార్డ్ వెన్ యూ డోంట్ హ్యావ్ మనీ ఇన్ ద సేవింగ్ అకౌంట్. మీ దగ్గర అకౌంట్లో డబ్బులు లేనప్పుడు స్వైప్ చేయకండి. అట్లీస్ట్ 20 to 40% మాత్రమే లిమిట్ యూజ్ చేయండి. 100% లిమిట్ యూజ్ చేయొద్దు. 100% లిమిట్ యూజ్ చేశారంటే ఆటోమేటిక్గా మీ సిబిల్ స్కోర్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఓన్లీ 20 to 40% మాత్రమే యూసేజ్ చేయాలి. నెక్స్ట్, మినిమం డ్యూ ఏదైతే పేమెంట్ చేస్తుంటామో అదొక బిగ్గెస్ట్ ట్రాప్. మినిమం డ్యూ ఎప్పుడు పే చేయొద్దండి. ఫుల్ అమౌంట్, 100% ఫుల్ అమౌంట్ మాత్రమే పే చేయాలి. నెక్స్ట్ థింగ్, డోంట్ కన్వర్ట్ ఇంటూ ఈఎంఐ. అవుట్ స్టాండింగ్ బిల్ ఏదైతే ఉందో దాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోండి అని చాలా కాల్స్ రావడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితులను కూడా మనం మన యొక్క అవుట్ స్టాండింగ్ బిల్ని ఈఎంఐగా కన్వర్ట్ చేయకూడదు.
లాస్ట్ థింగ్, డోంట్ విత్డ్రా క్యాష్ విత్ యూసేజ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్. చాలా ఇంట్రెస్ట్ పడుతుందండి, చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా చూపెడుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ ద్వారా క్యాష్ అనేది ఎట్టి పరిస్థితులను కూడా మనం విత్డ్రా చేయడానికి అవకాశం ఉండకూడదు. ఇది కత్తి లాంటిది, దీంతో పీకలు కోయొచ్చు, కూరగాయలు కూడా కోయొచ్చు. కాబట్టి దాని యొక్క బెస్ట్ యూసేజ్ తెలుసుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తే మనకు మంచి ఫైనాన్షియల్ లైఫ్ ఉంటుంది. తక్కువ ఇంట్రెస్ట్తో లోన్స్ మనకు పిలిచి లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఎలా కన్సిస్టెన్సీగా ఎగ్జాక్ట్గా బిల్ జనరేట్ అయ్యాక మనం పేమెంట్ చేసుకుంటూ వెళ్తే హై ఇంపాక్ట్ అనేది మన పైన ఉంటుంది, మంచి పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది, పీస్ఫుల్ ఫైనాన్షియల్ లైఫ్ ఉంటుంది. అదేవిధంగా తక్కువ ఇంట్రెస్ట్కి లోన్ దొరకడానికి కూడా అవకాశం ఉంటుంది, సిబిల్ స్కోర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు దాన్ని ఈఎంఐ కింద కనుక మనం కన్వర్ట్ చేస్తే వచ్చేటువంటి నష్టం ఏంటి సార్? అంటే సిబిల్ స్కోర్ పడిపోతానా, లేదంటే ఎలాగా? హై ఇంట్రెస్ట్ రేట్. హై ఇంట్రెస్ట్ రేట్. ఓకే. ఇంట్రెస్ట్ రేట్ అనేది మనం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా మన మైండ్ సెట్లో కూడా ఎలా తయారవుతుందంటే డబ్బులు లేకున్నా మనం కొనుగోలు చేయొచ్చు, వాటిని 20,000 రూపాయల్లో మనం పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈరోజు ఒక 20,000 రూపీస్ నువ్వు ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ కూడా ఎక్కడైనా మనకు ఒక మంచి ప్రోడక్ట్ కనిపించినా, ఆన్లైన్ పర్చేస్ చేసేటప్పుడు ఒక ఏదైనా ఒక ఆఫర్లో ఉంది అని చెప్పేసి కనిపిస్తే మనం ఏం చేస్తాం, డబ్బులు లేకున్నా మనం లాస్ట్ టైం కొన్నాము, ఇప్పుడు కూడా డబ్బులు లేకున్నా కొనుగోలు చేయొచ్చు. ఈ మైండ్ సెట్ అనేది బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ తయారైపోతుందో చివరికి మన డెట్ లోడెడ్ లైఫ్ తయారవ్వడానికి అవకాశం ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చాయండి పాయింట్స్ అయితే. అంటే అందరూ అనుకుంటూ ఉంటారు కానీ ఎలా యూస్ చేయాలి అని, బట్ ఆ లాంగ్ టర్మ్లో దీనికి సంబంధించినటువంటి మనకి బెనిఫిట్స్ వచ్చేటువంటి పాయింట్సే చాలా ఎక్కువ చెప్పారు మీరు. 5 పాయింట్స్ చెప్పినా కూడా అంటే మనల్ని మనం ఏ విధంగా దెబ్బతినకుండా ఎలా ఉపయోగించుకోవాలి, అంటే క్రెడిట్ కార్డ్ మనకు ఉపయోగపడేలా ఉండాలి కానీ అది మనకు ఉపయోగించుకునేలా ఉండకూడదు అనేటువంటి విషయం మాత్రం అర్థమైంది. అండ్ ఇలాంటి ఫినాన్షియల్ నాలెడ్జ్ కోసం అని చెప్పి మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎలా వెళ్ళాలి ఏంటి అనేటువంటి దాన్ని. సో మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటండి? చాలామంది ఎర్నింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, కానీ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల వాళ్ళు అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి నాలెడ్జ్ తెలుసుకోవాలి, నేను ఇంకా మిస్టేక్స్ చేయొద్దు అనుకునే వాళ్ళందరికీ కూడా స్క్రీన్ పై ఉన్నటువంటి నంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక లాబిశెట్టి మహేష్ గారిది కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. అపాయింట్మెంట్ తీసుకొని ఫినాన్షియల్ అవేర్నెస్కి సంబంధించినటువంటిది, అంటే మీరు కనుక అప్పుల్లో ఉంటే దాన్ని దాని నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి విషయాల మీద మీరు అవగాహన పెంచుకొని, అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సలహాలు సూచనల కోసం సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.